ఈ రోజు గ్లోబల్ ఫినాన్షియల్ జైంట్ అయిన గోల్డ్మ్యాన్ సాచ్ ఒక ఆర్టికల్ను ప్రచురించి ఇయర్ 2025 ఫినాన్షియల్ ఇయర్లో చైనా జీడిపి 4.5% చొప్పున గ్రో అవ్వనుంది అని ప్రిడిక్ట్ చేశారు. ఇయర్ 2020 తర్వాత చాలా తక్కువ రేట్లో చైనా గ్రో అవ్వనుంది. ఫాక్స్ న్యూస్ వంటి పత్రికలు ఏషియన్ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వనుంది అని ప్రచురించడం జరిగింది. మన SBI రిపోర్ట్ ప్రకారం $తో పోలిస్తే ఇండియన్ రూపీ వీక్ అవ్వనుంది, దాదాపు 90 రూపాయల వరకు ఇండియన్ రూపీ పడిపోనుంది అనే ఆర్టికల్స్ ఈరోజు పబ్లిష్ అయ్యాయి. 10 గ్రాముల గోల్డ్ రేట్ దాదాపు 4,000 రూపాయలు తగ్గింది అనే వార్తలు వచ్చాయి. వీటన్నిటికీ కారణం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం. మన పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ ట్రంప్ కారణంగా భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అంటున్నారు. ఇందులో పూర్తి నిజం లేదు. కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, అలాగని కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అయితే చైనాకు మాత్రం ట్రంప్ డెఫినెట్గా గడ్డపారలాగా మారనున్నారు. చైనా పతనం భారత్కు లాభం కాబట్టి ఈ విధంగా మనం లాభపడనున్నాం. డైరెక్ట్గా పాయింట్కి వెళ్తే జో బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ పెద్దగా కాకుండా బాగానే గ్రో అయింది. 2020 కోవిడ్ సమయంలో చైనా జీడిపి 2.4%లో గ్రో అయితే 2024లో 5.4% చొప్పున బాగానే గ్రో అయింది. దీనికి ముఖ్య కారణం ప్రస్తుతం అమెరికా చైనా నుండి దాదాపు $700 నుండి $750 విలువ గల వస్తువులను ఇంపోర్ట్ చేసుకుంటోంది. చైనాకు కేవలం $150 బిలియన్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తోంది. ఇక్కడ అమెరికా చైనా నుండి దాదాపు $600 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్లో అంటే వాణిజ్య లోట్లో ఉంది. ప్రస్తుతం అమెరికా చైనా నుండి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులకు 7 నుండి 25% ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ ను విధించడం జరిగింది. ఈ ట్యాక్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ అండ్ అల్యూమినియం ప్రొడక్ట్స్ కు 7.5% ట్యాక్స్ ఉంటుంది. సెమీ కండక్టర్స్ కు 25% ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ ఉంటుంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ కు 25% ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ ఉంటుంది. సోలార్ సెల్స్ కు 25% ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు అంటే, నేను పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చైనా నుండి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులకు 60% ట్యాక్స్ కోత వేస్తాను అంటున్నాడు. డొనాల్డ్ ట్రంప్ చైనా పైన స్ట్రిక్ట్ గా యాక్షన్స్ తీసుకునే దిశగా వెళ్తున్నాడు. ఇలా జరిగితే చైనా ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి. అమెరికన్ కంపెనీస్ చైనాను వదిలి భారత్ లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతారు. ఇలా జరిగితే భారత్ లో ఉత్పత్తి పెరుగుతుంది, మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థతో పాటు మీరు కూడా గ్రో అవ్వాలి అనుకుంటే మీకు ఒక ఆపర్చునిటీ. మ్యాక్స్ లైఫ్ NFO మల్టీ క్యాప్ ఇండెక్స్ ఫండ్ తో మీ ముందుకు వచ్చింది. ఇక్కడ మీ డబ్బులు సేఫ్ గా ఉంటాయి, హై రిటర్న్స్ ను కూడా ఇస్తాయి. ట్రేడింగ్, ఇంట్రాడే, ఈక్విటీ వంటి మార్కెట్స్ లో అంతగా అవగాహన లేని వారికి ఇది మంచి ఆపర్చునిటీ. మీ డబ్బును FD, RD, చిట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి 4-5% రిటర్న్స్ కోసం డబ్బును వేస్ట్ చేయొద్దు. మ్యాక్స్ లైఫ్ టాప్ 500 మొమెంటం 50 ఫండ్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది రిస్క్ ఫ్రీ అండ్ గుడ్ రిటర్న్స్ ను ఇస్తుంది. దీని అవైల్ చేయడానికి ఇంకా 6 రోజులు మాత్రమే మిగిలింది. దీని యొక్క లాస్ట్ డేట్ 17th నవంబర్ 2024. లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. ఇది NAV 10 రూపీస్ నుండి మొదలవుతుంది. మ్యాక్స్ లైఫ్ నిఫ్టీ మొమెంటం క్వాలిటీ ఫండ్ దాదాపు టాప్ 50 కంపెనీస్ లో డబ్బును ఇన్వెస్ట్ చేసి ఫండ్ మేనేజర్ బయాస్ లేకుండా హై రిటర్న్స్ ను జనరేట్ చేస్తుంది. దీని యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే ఇది గత 10 ఏళ్లలో దాదాపు 24.9% రిటర్న్స్ ను ఇచ్చింది. గత 5 ఏళ్లలో 33.3% రిటర్న్స్ ను ఇచ్చింది. ఈ NFO కూడా ఇదే పద్ధతిలో రిటర్న్స్ ను ఇవ్వబోతోంది. ఈ ఇండెక్స్ లో మీరు గనుక 2014లో 1 lakh ఇన్వెస్ట్ చేసి ఉంటే 2024 నాటికి 9.2 lakhs వచ్చి ఉండేది. మన NRI మిత్రులకు కూడా ఇది మంచి అవకాశం. ఇందులో కేవలం ప్రతి నెల 18,000 ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 3 కోట్ల వరకు రిటర్న్స్ ను పొందవచ్చు. దీన్ని అవైల్ చేసుకోవడానికి ఇంకా 6 రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీని యొక్క లాస్ట్ డేట్ నవంబర్ 17th 2024. దీని యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. లాస్ట్ మినిట్ లో రష్ అవ్వకుండా వెంటనే అవైల్ చేసుకోండి. ఇలా జరిగితే ఫర్ ఇన్స్టెన్స్ EV బ్యాటరీస్ యొక్క ధర $1,000 అనుకుందాం. ప్రస్తుతం దీనికి 10% ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ ఉంది. టోటల్ వాల్యూ $1,100 అవుతుంది. ట్రంప్ వస్తే 60% చేస్తాడు కదా, సో టోటల్ వాల్యూ $1,600 అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్ గా అమెరికాలో చైనా వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. ఇలా జరిగితే చైనా వస్తువులను ఎవరూ కొనరు. ఇదే బ్యాటరీని ఒక అమెరికన్ కంపెనీ అంటే అమెరికన్ మేడ్ కంపెనీ $1,500 కు అమ్మితే అందరూ అమెరికన్ మేడ్ బ్యాటరీస్ ని కొంటారు. ఈ విధంగా ట్రంప్ అమెరికాలో ఉన్న కంపెనీస్ కు లాభాన్ని చేకూర్చాలి అనుకుంటున్నాడు. సేమ్ గోస్ టు ఇండియన్ ప్రొడక్ట్స్. ప్రస్తుతం ఇండియా నుండి అమెరికాకు వెళ్లే ప్రొడక్ట్స్ కు 6 నుండి 10% ఇంపోర్ట్ ట్యాక్స్ ను అమెరికా ప్రభుత్వం విధించింది. ట్రంప్ ఈ ట్యాక్స్ ను 20% పెంచాలి అనుకుంటున్నాడు. ఇలా చేస్తే మనకు కూడా నష్టమే. భారత్ దాదాపు $80 బిలియన్ అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తోంది. కేవలం $40 బిలియన్ మాత్రమే అమెరికా నుండి ఇంపోర్ట్ చేసుకుంటోంది. మనం ట్రేడ్ సప్లైస్ లో ఉన్నాం. ట్రంప్ యొక్క కొత్త ఇంపోర్ట్ ట్యాక్స్ కారణంగా మనం ట్రేడ్ డిఫిసిట్ లో వెళ్లే అవకాశం ఉంది.
పై చెప్పిన దాని కారణంగా అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరగనుంది. అమెరికాలోని నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరగనున్నాయి. అమెరికా తన నిత్యావసర వస్తువుల కోసం చైనా, ఇండియా, వియత్నాం, కెనడా, మెక్సికో వంటి దేశాల మీద ఆధారపడి ఉంది. ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచితే కొనేది అమెరికన్ ప్రజలే కదా. ఉదాహరణకు ఒక అమెరికన్ ఎన్ఆర్ఐ ఫ్లోరిడా ఉన్నాడు అనుకోండి, ఇతనికి ఇండియన్ రైసే కావాలి. ఇండియన్ రైస్ అమెరికాలో ఉత్పత్తి అవ్వదు. సో ఈ వ్యక్తి ఇంతకు ముందు ఒక బస్తా $120 కొనేవాడు. ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ కారణంగా $160 పెట్టి కొంటున్నాడు. ఈ వ్యక్తికి ఇండియన్ రైస్ తినకపోతే తిన్నట్లు ఉండదు కాబట్టి డెఫినెట్ గా $160 పెట్టి కొంటాడు. సో ఈ విధంగా అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అగైన్ ఉదాహరణకు చైనాలో ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక స్కూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది అనుకుందాం. ఈ కంపెనీకు అమెరికా అనేది చాలా పెద్ద మార్కెట్. అమెరికాలో ఎక్స్పోర్ట్ చేసే ధరలు పెరిగిపోతే అమెరికాలోని ప్రజలు చైనా వస్తువులను కొనరు. దీంతో డిమాండ్ తగ్గుతుంది, సప్లై తగ్గుతుంది. ఇలా జరిగితే ఈ ఫ్రాన్స్ కంపెనీ చైనాలో ఉండడానికి ఇష్టపడదు. సో ఈ కంపెనీస్ ఇండియా, వియత్నాం, మెక్సికో వంటి దేశాలకు షిఫ్ట్ అవుతాయి. ఎందుకు అంటే చైనా అంటే 60% ట్యాక్స్ కట్టాలి. అదే వేరే దేశాల్లో కేవలం 20% ట్యాక్స్ మాత్రమే కట్టాలి. సో 40% సేవ్ అవుతుంది కాబట్టి చైనా వదిలి అందరూ పారిపోతారు. ఇక్కడ అమెరికా ఒకే దెబ్బకు 2 పిట్టల్ని కొట్టింది. ఒకటి, చైనాలో ఉన్న యూరోప్, అమెరికన్ కంపెనీస్కు వేరే దేశాలకు ఫోర్సబుల్గా పోయేలా చేసింది. ఇలా చేసి చైనా యొక్క ఎకానమీను దెబ్బతీసింది. రెండవది ఏంటి అంటే అమెరికాలో ఉన్న కంపెనీస్కు హెల్ప్ చేసింది. సో దీని ద్వారా అమెరికన్ ప్రజలు ఎక్కువగా అమెరికన్ మేడ్ ప్రోడక్ట్స్ని కొంటారు. సో ఈ విధంగా అమెరికా ఒకే దెబ్బకు 2 పిట్టల్ని కొట్టింది. ప్రస్తుతం చైనా యొక్క జీడిపి $17 ట్రిలియన్ ఉంది. అమెరికా యొక్క జీడిపి $28 ట్రిలియన్ ఉంది. సో కేవలం $10 ట్రిలియన్ చైనా డెఫినెట్గా అమెరికాను ఓడించనుంది. కాబట్టే చైనాను దెబ్బ కొట్టడానికే అమెరికా ఇటువంటి శాంక్షన్స్ను తీసుకొస్తోంది. ఇక్కడ చైనాకు దెబ్బ పడిందా? సో ఈ కంపెనీస్ వేరు దేశాలకు వెళ్తే ఇండియా కూడా వస్తాయి. ఇలా వస్తే ఇండియాలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇండియాలో ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. దీని ద్వారా ఇండియా జీడిపి కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయో అప్పుడు జీడిపి కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఒకవేళ ఈ కంపెనీస్ చైనా నుండి వియత్నాం లేదా మెక్సికో వంటి దేశాలకు వెళ్తే మనం లాస్లో ఉంటాం. మన దేశ నాయకులు ఎంత వీలైతే అన్ని కంపెనీస్ను భారత్ వైపు లాగడానికే చూడాలి. ఇటువంటి ఛాన్స్ మళ్ళీ రాదు. ట్రంప్ మళ్ళీ గెలుస్తాడా లేదా అనేది తెలియదు. బట్ డెఫినెట్గా చైనా ఆర్థిక వ్యవస్థ మాత్రం కుదేలవుతుంది. ఈ ఛాన్స్ని ఒక ఆపర్చునిటీలా తీసుకొని భారత్ డెఫినెట్గా చైనాలోని అమెరికన్, యూరోప్ కంపెనీస్ను భారత్ వైపు లాగాలి. ఇది పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్ ఏంటి అంటే చైనా ఆర్థిక వ్యవస్థ స్లో అయితే చైనాలో ఉత్పత్తి తగ్గుతుంది. ఉత్పత్తి తగ్గితే చైనా ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గుతాయి. ఇలా జరిగితే సప్లై చైన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఉదాహరణకు సోలార్ ప్యానల్స్ ఉన్నాయి. ఒమాన్లో ఉన్న ఒక కంపెనీకు సోలార్ ప్యానల్స్ కావాలి. ఈ ఒమానీ కంపెనీకు చైనా సోలార్ ప్యానల్స్ను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు చైనాలో ఆర్థిక మాధ్యం ఉంది. చైనా ఆర్థిక వ్యవస్థ కుదలేంది కాబట్టి చైనా సోలార్ ప్యానల్స్ను ఎక్స్పోర్ట్ చేయలేదు. అప్పుడేమవుతుంది, ఈ ఒమానీ కంపెనీ యొక్క అవసరాన్ని భారత్ తీర్చొచ్చు. అది ఎలాగంటే ఈ గ్యాప్ను గ్రహించి మన ఇండియన్ ఆంట్రప్రనర్స్ సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీను భారత్లో నిర్మిస్తే భారత్ ఏం చేస్తుంది, ఈ సోలార్ ప్యానల్స్ను ఒమాన్కు ఎక్స్పోర్ట్ చేసి ఆ గ్యాప్ను ఫిల్ చేస్తుంది. అంటే చైనా యొక్క బిజినెస్ను మనం లాక్కుంటాం అన్నమాట. సో చైనా అమెరికా పైన ఎంతలా ఆధారపడిందో అమెరికా కూడా అంతే చైనా మీద ఆధారపడింది. సడన్గా చైనా నుండి వస్తువులు రాకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ డెఫినెట్గా కుదేలవుతుంది. బట్ ట్రంప్ కేవలం అమెరికన్స్ యొక్క ఇంట్రెస్ట్ మాత్రమే చూస్తాడు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్న వ్యక్తి అయినా అమెరికాలో ధరలు పెరిగితే అమెరికాలో ఉన్న రిచ్ అండ్ మిడిల్ క్లాస్కు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటారు. అమెరికాలో ఉన్న ఇమ్మిగ్రెంట్స్, పేదవారు, మిడిల్ క్లాస్ వారే, ఏషియన్ ప్రజలే బాధపడే పరిస్థితి అక్కడ ఉంటుంది. ట్రంప్ అమెరికాలో ఉన్న కంపెనీస్ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం, అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రకారమే ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్లో మార్పులు చేర్పులు చేస్తాడు. అది ఎలాగో చెప్తా. ఉదాహరణకు టెస్లా కంపెనీ ఉంది. ఇలాన్ మస్క్ యొక్క టెస్లా కార్ బాడీను తయారు చేయడానికి అల్యూమినియం మెటల్ కావాలి. సో ఇలాన్ మస్క్ ఏమంటాడు, ట్రంప్ దగ్గరికి వెళ్ళి, బాబాయ్ నువ్వు ఒక పని చేయి, కేవలం అల్యూమినియం మెటీరియల్స్కు మాత్రమే 60% నుండి 10%కు ట్యాక్స్ను తగ్గించు అంటాడు. సో ట్రంప్ డెఫినెట్గా ఇలాన్ మస్క్ చెప్పినట్లు చేయాల్సిందే. ఇఫ్ ఇట్ సూట్స్ టు అమెరికన్ ఇంట్రెస్ట్ ట్రంప్ ఏదైనా చేస్తాడు. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ట్రంప్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. ఒక దేశ నాయకుడు తమ దేశ పౌరుల యొక్క ఇంట్రెస్ట్ను మాత్రమే చూస్తాడు. అలాగే చూడాలి. ట్రంప్ కొరడా దెబ్బలకు ప్రపంచ దేశాలు రెడీగా ఉండాలి. ఇప్పటి నుండే రెడీగా ఉండాలి. ఇక ఇమ్మిగ్రేషన్ వల్ల కూడా భారత్కు లాభం. అది ఎలాగో చెప్తా. చాలామంది మీడియా ఛానల్స్ ఇమ్మిగ్రేషన్ వల్ల చాలామంది భారతీయులు వెనక్కి వచ్చేస్తారు, ఇక అయిపోయింది, అది ఏంది అని భయపెట్టిస్తున్నారు. బట్ ఇందులో ఒక ఆపర్చునిటీ ఉంది. అది ఎలాగో చెప్తా. అమెరికాలో దాదాపు 1 కోటి నుండి 1.5 కోటి మంది ఇల్లీగల్గా డాక్యుమెంట్స్ లేకుండా, వీసా లేకుండా అమెరికాలో ఉంటున్నారు. అమెరికాలో ఆడ్ జాబ్స్ చేస్తున్నారు, నాన్ టెక్నికల్ జాబ్స్ చేస్తున్నారు.
టెక్నికల్ జాబ్స్ను కూడా చేస్తున్నారు. ఇంతమందిని ట్రంప్ ఏం చేయాలి అనుకుంటున్నాడు అంటే తన మిలిటరీ పవర్ను ఉపయోగించి జనవరి 28 నుండి అమెరికాలో ఎమర్జెన్సీని విధించి బలవంతంగా ట్రంప్ ఈ ఇమ్మిగ్రెంట్స్ అందరినీ తరిమేయాలి అనుకుంటున్నాడు. ఇంతమందిని తరిమేస్తే డెఫినెట్గా ఉద్యోగాలు వ్యాపారాలు ఖాళీ అవుతాయి. ఈ 1 కోటి మంది ఏదో ఒక ఇల్లీగల్ ఉద్యోగం చేస్తూనే ఉంటారు. ఎవరు ఇంట్లో అయితే కూర్చోరు కదా, అందరూ అమెరికాకు వెళ్ళేది డబ్బు సంపాదించడానికి, పని చేసి డబ్బు సంపాదించడానికి. సో ఈ 1 కోటి మందికి జాబ్స్ను భారతీయులు భర్తీ చేసే అవకాశం డెఫినెట్గా ఉంది. ఎందుకు అంటారా, భారతీయుల్ని పనుల్లో పెడితే అమెరికా చాలా సేఫ్గా ఉంటుందండి. మనం ఎటువంటి గొడవల్లో దూరము, బ్లాక్ లైఫ్ మ్యాటర్స్ అంటూ ప్రొటెస్టులు చేయము, LGBTQ రైట్స్ కోసం నిరసనలు వ్యక్తపరచము, పాలిస్తానీల కోసం జెండా ఎత్తుకొని రోడ్ల మీద పడము, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎటువంటి దాదాగిరీ చేయము, ఖాళీస్తానీల్లాగా అమెరికాలోని వేరే దేశాలను ముక్కలు చేయాలి అని కుట్రలు వంటివి చేయము. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఖాళీ అయిన జాబులను భర్తీ చేయడానికి భారతీయుల్ని ప్రిఫర్ చేస్తుంది అనే న్యూస్ వస్తోంది. మన NRI మిత్రులు కొంచెం ధైర్యంగా ఉండి కొంచెం హోప్ను పెట్టుకోవాలి. జనవరి 2025 తర్వాత చాలా మార్పులు రాబోతున్నాయి. ఇప్పటి నుండే ఎటువంటి డిసిషన్స్ తీసుకోవద్దు, అక్కడే ఉండండి, అంతా అబ్జర్వ్ చేయండి. అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరిగితే డెఫినెట్గా వీళ్ళు పిలిచి మరీ మీకే ఉద్యోగాలు ఇస్తారు, వీసా కూడా ఇస్తారు. ఇజ్రాయెల్ గాజా యుద్ధం మీకు గుర్తుందా? ఇజ్రాయెల్ గాజా యుద్ధం తర్వాత దాదాపు 1,00,000 కన్స్ట్రక్షన్ జాబ్స్ ఇజ్రాయెల్లో వేకెంట్ అయ్యాయి. ఎందుకంటే ఆ జాబ్స్ ఇంతకుముందు గాజా ప్రజలే చేసేవారు కాబట్టి. అప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసింది, మాకు భారతీయులు కావాలి, భారతీయులు అయితే ప్రశాంతంగా ఉంటారు, ఎటువంటి కుట్రలు చేయరు, ఎటువంటి ప్రొటెస్టులు చేయరు, మాకు భారతీయులే కావాలి అని యూపీ, నార్త్ ఇండియా, ఈవెన్ బెంగళూరు, హైదరాబాద్ నుండి, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ నుండి ఎంతోమంది కార్మికులను హైర్ చేసుకుంది. సో డెఫినెట్గా అమెరికా కూడా ఇదే చేస్తుంది. సో ఇంతకు ముందు చెప్పినట్లు మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మీతో పాటు గ్రో అవ్వాలి అనుకుంటే, మీకు ఆర్థికంగా స్థిరత్వం రావాలి అంటే మ్యాక్స్ లైఫ్ NFOలో ఇన్వెస్ట్ చేయడం మంచి ఆప్షన్. యాజ్ ఆన్ 38th సెప్టెంబర్లో చూసుకుంటే ఈ మ్యాక్స్ లైఫ్ యొక్క AUM దాదాపు 1.7 lakh crores ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 27% ఉంది. యాజ్ ఆన్ 38th సెప్టెంబర్ 2024 వరకు ఈ మ్యాక్స్ లైఫ్లో దాదాపు 198% సాల్వెన్సీ రేషియో ఉంది. దీని యొక్క లాస్ట్ డేట్ నవంబర్ 17th 2024, ఇంకా 6 రోజులు మాత్రమే మిగిలి ఉంది. లింక్ను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. లాస్ట్ మినిట్లో రష్ అవ్వకుండా వెంటనే అవైల్ చేసుకోండి. జై హింద్.